కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీ కల్లు కలకలం చేసింది. గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లు తాగి 30 మంది అస్వస్థతకి గురయ్యారు. వారిని కామారెడ్డి బాన్స్వాడ హాస్పిటల్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న దుర్కిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో 69 మంది అస్వస్థతకి గురయ్యారు. అది మరొక ముందే మళ్లీ కల్తీ కల్లు తాగి 30 మంది అస్వస్థతకి గురి కావడంతో ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కల్తీ కల్లు ఏరులై పారుతుండటంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కల్లు తయారీ నిలిపివేశారు. దుర్కి కల్తీ కల్లు ఘటనలో 23 మందిపై కేసులు నమోదు చేశారు. 18 మంది లైసెన్సులు రద్దు చేశారు. కామారెడ్డి జిల్లాలో వరుస కల్తీ కల్లు ఘటనలపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో వరుస కల్తీ కల్లు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. నిన్న దుర్కిలో 69 మంది అస్వస్థకు గురైన ఘటన మరొక ముందే తాజాగా గాంధారి మండలం గౌరారంలో కూడా 30 మంది అస్వస్థకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి వింత చేష్టలతో ఆసుపత్రి పాలయ్యారు. వాళ్ళంతా కూడా బాన్స్వాడ కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 6గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు 2 సంఘటనల్లో దాదాపుగా 100 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు. వారిలో 6గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో 2 పరిస్థితి సీరియస్గా ఉంది. వాళ్ళని ఐసీయూలో ఉంచారు, చికిత్స అందిస్తున్నారు. మిగతా వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఈ ఇష్యూపై కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. కేసులు నమోదు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తును కూడా ఆదేశించింది. ఇప్పటికే 22 మంది కల్లు డిపోల లైసెన్సులను రద్దు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 2ని అరెస్టు చేశారు. మరో 6గురి కోసం కూడా గాలింపు కొనసాగుతుంది. ఇక కల్తీ కల్లు ఘటనపై కల్తీ కల్లు తాగిన వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మనం చూడొచ్చు, జిల్లా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులు ఉన్నారు. వాళ్ళంతా కోలుకుంటున్నారు. మరో 3 రోజుల పాటు అబ్జర్వేషన్ పెట్టి తిరిగి ఇళ్లకు పంపుతామని అధికారులు చెప్తున్నారు. సో నిన్న ఎన్ని గంటలకు ఏం జరిగింది అసలు? కళ్ళు తాగినాక మీకు ఎట్లాంటి సిమ్టమ్స్? కళ్ళు తాగినాక ఒక 2 గంటలు వండుకున్నాను సార్. అనుకున్న తర్వాత ఆకలి అవుతుంది, తిందామంటే నమ్మలు రావలేదు. అలా ఏం జరుగుతుందో అర్థం కాక మళ్ళీ పోయి మళ్ళీ వచ్చేసాయి. తర్వాత ఇట్లా ఈత రాకుండా నీళ్ళ పడితే ఊపిరి ఆడకుండా ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది సార్. ఇక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, అక్కడికి వెళ్ళిన ఆయన చూసి ఇది అదే ప్రాబ్లం ఉంది, కొంచెం కలువ ప్రాబ్లం కావచ్చు. ఇక అంబులెన్స్ వచ్చి ఫోన్ చేసింది. దుర్కి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది, ఎక్కువ అవుతుంది. డైలీ తాగుతారు సార్, డైలీ తాగుతారు కానీ ఏం కాలేదు. మొన్ననే అట్లా అయింది సార్. ఏమో సార్ ఏం కలుపుతారు అందులో మాకు తెలియదు సార్. భయమైంది సార్. మొన్న పరిస్థితి చూస్తే మస్తు భయమైంది సార్. మంచిగా మొత్తం కోమల పోయే దాంట్లో ఉండే సార్. అసలు మాట్లాడలేడు, చేయలేడు. పిలిస్తే కూడా వాళ్ళ కాడ అంబులెన్స్లో కూడా నేలక తీసింది, మొత్తం పట్టించుకోని అని చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి. సో ఇది మొత్తం మీద అయితే కల్తీ బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. బాధితులందరికీ కూడా ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. ఇప్పటికే ఇటు నిజామాబాద్, కామారెడ్డి, బాన్స్వాడ ఆసుపత్రుల్లో బాధితులంతా ఉన్నారు, చికిత్స పొందుతున్నారు. కల్తీ బాధితులు ఇప్పటికీ 2 ఇన్సిడెంట్లు జరిగాయి. ఒకటి బాన్స్వాడలో జరిగింది. బాన్స్వాడ దుర్కి కేంద్రంగా కల్తీ కల్లు తయారు చేసి వివిధ గ్రామాలకు సప్లై చేశారు. ఆ కళ్ళు తాగిన వాళ్ళంతా కూడా వింత చేష్టలతో అక్కడే కుప్పగూలిపోయారు. దాదాపుగా 69 మంది ఈ కేసులో, ఈ ఇష్యూలో అంటే బాన్స్వాడ ఇష్యూలో 69 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు. వారందరూ కూడా క్రమక్రమంగా కోలుకుంటున్నారు. ఇక తాజాగా లింగంపేట గాంధారి మండలికి సంబంధించి కూడా గౌరారం విలేజ్లో మరో ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ కూడా బాధితులందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక చూడొచ్చు, కొద్దిమంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మరో 2 రోజుల పాటు అబ్జర్వేషన్ పెట్టి తర్వాత ఇళ్లకు పంపుతామంటున్నారు. కానీ 2వ ఇన్సిడెంట్ కూడా జరగడం ఇటు ఎక్సైజ్ శాఖ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతుంది. ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతుంది. కల్లు మాఫియా రసాయనాలు కలుపుతూ, కృత్రిమ కళ్ళును తయారు చేస్తూ ఆల్ఫోజోలం, డైజోఫామ్ లాంటి మత్తు పదార్థాలను కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. దీనిపైన ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలనేది బాధిత కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. చూడాలి. ఇప్పటివరకు అయితే కేసులు నమోదు చేశారు, 2 అరెస్ట్ చేశారు. దాదాపు 22 మంది లైసెన్సులు అయితే రద్దు చేశారు. కానీ తాజాగా మరో ఘటన వెలుగు చూడడం మాత్రం తీవ్ర స్థాయిలో ఆందోళన కలిగిస్తుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, కామారెడ్డి జిల్లా నుంచి.